10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి. డీఈఓ బొల్లారం భిక్షపతి. విద్యార్థులకి 10వ తరగతి పరీక్షలు ఎంతో కీలకమని, ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి తెలిపారు. నేడు నల్గొండలోని పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాద పూజా కార్యక్రమంలో పాల్గొని మహాశివునికి అభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం విద్యా సంస్థల వ్యవహారతలకి విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాని ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకి 40 నిమిషాల ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు సదుపాయాలని అధికారులు పూర్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి జీవీరావు, కోశాధికారి మట్టా చెన్నయ్య గౌడ్, గౌరవ అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డి, గంట అనంతరెడ్డి, ట్రస్మా దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ, నల్గొండ టౌన్ అధ్యక్షులు అజీజ్, శిరంశెట్టి శ్రీధర్ బాబు, చింతపల్లి మండల అధ్యక్షులు మట్టా అంజయ్య గౌడ్, శంభులింగారెడ్డి, పాముల అశోక్, తిరుమల రెడ్డి, హాలియా శ్రీనివాస్, పొట్టపల్లి గిరిధర్ గౌడ్, శాంతినికేతన్ శ్రీనివాస్, వెంకట్రెడ్డి, రవీందర్, కన్నయ్య, నరసింహ, లెంకల లక్ష్మి, అశోక్, లింగస్వామి, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు ట్రస్మా అధ్యక్షులు కోడి శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ చెన్నయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత అనంతరెడ్డి గారు, అదేవిధంగా జీవీరావు గారు, ఇక్కడ వచ్చినటువంటి కరెస్పాండెంట్స్ ఆధ్వర్యంలో రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షలు నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా జరగాలి. ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుడు, ఆ మూలశంకరుడు యొక్క ఆశీస్సులు ఉండి ఎక్కడ ఇబ్బందులు లేకుండా అటు పిల్లలకు, అటు విద్యాశాఖ పరంగా, అదేవిధంగా పేరెంట్స్లో కానీ పిల్లల్లో కానీ ఏ విధమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా, ఒత్తిడిలు కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి మంచి ఫలితాలు రావాలి. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు రావాలి. విద్యార్థులందరూ కూడా భగవంతుని ఆశీస్సులు పొంది, అదేవిధంగా జిల్లాలో గత 3 సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది 4వ సంవత్సరము నేను వచ్చిన తర్వాత. ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని ఆ మూలశంకరుని ఆశీస్సులు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి నన్ను ఆహ్వానించినటువంటి ట్రస్మా అధ్యక్షుడు కోడి శ్రీనివాసరావు గారు, మన అదేవిధంగా చెన్నయ్య గౌడ్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అనంతరెడ్డి గారు, మన జీవీరావు గారు, మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మరి ఛాయా సోమేశ్వర ఆలయంలో మరి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ప్రార్థనలు మన వారి ఆశీస్సులు అందుకుంటున్నాము, పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మేము ఇచ్చేటువంటి పిల్లలకి ఇచ్చేటువంటిది ఏంటంటే ప్రశాంతంగా ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా పరీక్షకు హాజరు కావాలి, ముందే వెళ్ళాలి, 40 నిమిషాల ముందే చేరుకొని అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వెళ్ళి పరీక్ష రాయాల్సిందిగా అందరినీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రస్మా ఆధ్వర్యంలో రేపటి నుండి జరిగేటటువంటి 10వ తరగతి ఫలితాల్లో నల్గొండ జిల్లా మంచి ఫలితాలు సాధించాలని చెప్పే ఉద్దేశంతో విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా పరీక్షలు రాయాలన్న ఉద్దేశంతో ఈరోజు స్వామివారి పూజలు చేయాలని చెప్పేసి ఛాయా సోమేశ్వర ఆలయానికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం భిక్షపతి గారు ఇచ్చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మరి ఈరోజు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మరి ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లకు ట్రస్మా తరఫున మేము కూడా ఆదేశాలు జారీ చేసినాం. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, గదుల్లో వెలుతురు ఉండాలి, గాలి ఉండాలి, మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. అన్నింటినీ కూడా మేము అన్ని సెంటర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఎవరు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా చాలా చక్కగా రాసి నల్గొండ జిల్లాని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలని చెప్పి ఈ సందర్భంగా ట్రస్మా ఆశిస్తుంది. ఈ విద్యా సంవత్సరము ఎస్ఎస్సి పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకి అతి ప్రాచీనమైన ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం నల్గొండ గౌరవ డిఓ గారు భిక్షపతి గారి ఆధ్వర్యంలో, ట్రస్మా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో విజయకేతనం ఎగరవేసే విధంగా అధికార యంత్రాంగానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి తల్లిదండ్రులు కన్నా సహకారం ముందుకు పోయే విధంగా విద్యార్థులు మంచి వాతావరణంలో, అలాగే అధికారులు కూడా మంచి సుహృద్భావ వాతావరణంలో యొక్క అవకాశాలు కల్పించి, మౌలిక సదుపాయాలను కూడా కల్పించి మంచి వాతావరణంలో ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా విద్యార్థులు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసి అందరికీ మన జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన్నటువంటి
మన గౌరవ డిఓ గారికి అలాగే ట్రస్మా నాయకులందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.